చిరంజీవి గారి సినిమాలో కొరియోగ్రఫీ చేసే అవకాశం రావటం ఐ థింక్ ఎనీ కొరియోగ్రాఫర్స్ డ్రీమ్ అండి అది. కదా, ఎవరైనా సరే, ఈవెన్ నిన్న మొన్న కొరియోగ్రాఫర్ కూడా అనుకుంటాడు ఎప్పుడో, అరే ఎప్పటికైనా నేను చిరంజీవి గారితో ఒక్క స్టెప్ వేయించాలి అని కదా. అండ్ ఐ నో దట్ యువర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి కదా. యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ విత్ చిరంజీవి గారి సాంగ్స్ స్కూల్లో, కాలేజ్లో. దట్స్ వాట్ ఐ నో అబౌట్ యూ. వాట్ ఈస్ దిస్ టు యూ సందీప్, ఇఫ్ ఐ ఆస్క్ యూ? అసలు ఆ అవకాశం ఎట్లా వచ్చింది? ఈ సినిమా షూట్ 2 days జరిగిన తర్వాత వచ్చింది. ఛాంపియన్ షూట్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన తర్వాత నాకు చిరంజీవి గారు కాల్ చేయడం జరిగింది. ఎందుకు చేశారు అంటే చిరంజీవి గారు కాల్ చేయడం అంటే అండి, బేసిక్గా ఆయన డైరెక్ట్ కాల్ చేయలేదు. నాకు ఫస్ట్ రాజా రవీంద్ర అన్న ఫోన్ చేశారు. ఓకే. వినాయక చవితి నిమజ్జనం అయిందండి. నిమజ్జనం అయిన వెంటనే నేను ఇంటికి వస్తున్నా, హ్యాపీగా మేము పెట్టుకునే దేవుణ్ణి ఈ క్లాస్లో. సో పెట్టుకుని వస్తుంటే సడన్గా ఫోన్ వచ్చింది. అన్నయ్య చెప్పండి అన్నయ్య అంటే, నీకు చిన్న విషయం చెప్పాలి. ఏంటన్నయ్య అంటే, రేపు పొద్దున్నే చిరంజీవి గారి ఇంటికి 10 గంటలకు వచ్చాను. ఏంటన్నా జోక్ చేస్తున్నారా, నిజమేనా అంటే, అన్నయ్య నేను రమ్మన్నారు, వచ్చేసేయ్, నీకు ఇక స్టార్ట్ అయింది. జ్యోతి చేశారు. నేను ఒక వినాయకుడి నిమజ్జనంలో నేనున్నాను, ఒక బ్రాంచ్, నేను ఒకవైపు వెళ్ళిపోయాను, తను ఒకవైపు వెళ్ళిపోయారు. నాకు కాల్ చేశారు. నేను, నా చేతిలో ఇంకా వినాయకుడు ఉన్నాడు, ఆ వీడియో కూడా నా దగ్గర గుర్తుగా తీసుకున్నాను. ఏడుస్తున్నారు, కంటిన్యూ ఏడుస్తున్నారు. ఎవరు లేరు నా పక్కన, ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా. నాకు ఫోన్ చేశారనగానే, అన్న నిజంగా రమ్మన్నారా ప్లీజ్ అని అంటే, నీ కళ నెరవేరుతుంది, నీకు సర్ప్రైజ్ ఉంటుంది, ఏమి నువ్వు డైరెక్ట్గా 10 o'clock అక్కడ రా, జ్యోతిని తీసుకుని ఇద్దరు కలిసి వచ్చేసేయండి అన్నాడు. అన్నయ్య చాలా చాలా థ్యాంక్స్ అంటే, ఎగ్జైట్ అవ్వకు, కూల్ అన్నాడు. ఇంకా నేను నైట్ మేమిద్దరం నిద్రపోలేదు. ఇంకా మాకు నిద్ర ఎన్ని మాట్లాడుకుంటామంటే, రేపు ఇలా అవుతుందా అనుకున్నా, రేపు ఇలా అవుతుందా, రేపు అలా అవుతుందా, రమ్మన్నారు, ఏం మాట్లాడాలి, అసలు పిచ్చిగా వెళ్ళిపోయాం, టెన్షన్గా వెళ్ళిపోయా. బట్ నిజంగా చెప్తున్నానండి, అంటే మెగాస్టార్ అంటే, నేను చిన్నప్పటి నుంచి మీరు అన్నట్టు స్కూల్లో డాన్సులు వేయడం కానీ, థియేటర్లో పేపర్లు విసరడం కానీ, ఆయన పాటలకు డాన్సులు చేయడం కానీ, ఆయన నిజంగా చెప్తున్నా, ఆయన ఒక దేవుళ్ళలాగా పెట్టుకున్నాను నేను మైండ్లో, నా హార్ట్లోని. నాకు మా మమ్మీ డాడీ ఎట్లనో, నా ఫ్యామిలీ ఎట్లనో, నాకు శివుడు అంతే ఎట్లనో, నేను చిరంజీవి గారు కూడా అంతే అని నా మైండ్లో ఉంటుంది ఎప్పుడు. అలాంటి పర్సన్ దగ్గరికి నేను వెళ్తున్నానంటే, అసలు నాకు టైం చాలా తక్కువ అయిపోయిందండి. చాలా ప్రిపేర్ అవుదాం అనుకున్నా, నైట్ సరిపోలే నాకు. ఇక పొద్దున్నే వెళ్ళిపోయాను. సారు ఆల్రెడీ కూర్చుని ఉన్నారు. వెళ్ళగానే నేను ఇంకా ఎవ్రీథింగ్ మ్యూట్. నాకు ఆయన చూడగానే నథింగ్ ఈజ్ దేర్ అండి, కంప్లీట్. ఐ వాజ్ లైక్ ఒక మ్యూట్లో ఉన్నాను, గుయ్యమని ఉందని నా సౌండ్. ఆయన ఏదో మాట్లాడుతున్నారు, నేను డైరెక్ట్గా వెళ్ళి ఐ టచ్ హిస్ ఫీట్, కాళ్ళు టచ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి, బికాస్ ఐ లవ్ హిస్ ఫీట్, బికాస్ హిస్ డాన్స్, హిస్ గ్రేస్. అసలు ఆ కాళ్ళని చూసే కదా మేము నేర్చుకుంది. మేము ఎంత ప్రేమగా పడ్డామో, ఆయన హగ్ చేసుకునే విధానం, ఆయన అభిమానుల్ని ఆ ప్రేమగా మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే కనుక, అది దగ్గరగా తీసుకొని ఇలా భుజం తట్టి, నా అభిమానులు అన్న ఆ ప్రేమ ఏదైతే ఉందో, గ్రేట్ పర్సనాలిటీ అండి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. హి వాస్ అంటే గ్రేట్. ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసారా సందీప్? చాలా సార్లు చూసానండి, కలవలేదు డైరెక్ట్ గా. అంటే ఇంత దగ్గరగా కూడా చూసా. అట్లంటలే నేను, కలవటం అంటే ఎదురుబడి మాట్లాడటం, ఎప్పుడు లేదు, ఎక్స్చేంజ్ ఆఫ్ మాటలు, అట్లా ఎప్పుడు కలవలేదు. అలా నేను నార్మల్గా చాలా దగ్గరగా ఉన్నా, చాలా దగ్గరగా నించున్నాను, చూడటం వేరు. డాన్స్ చేశాను ఆయన ముందు. ఆ టైంలో ఐ హ్యావ్ చాయిస్ టు గో అండ్ టాక్ విత్ హిమ్. బట్ అది కాదు, చిరంజీవి గారిని కలవాలంటే ఆయనతో ఒక, నాకెక్కడో ఇక్కడ కొడుతుంది. గుర్తుంగా సందీప్, నా లైఫ్ గురించి నీకు ఒకసారి చెప్పాను. You are also a big fan of చిరంజీవి గారు. No, many of my friends వాళ్ళని అనేవాళ్ళు, మీ నాన్నగారు గవర్నర్ దగ్గర పనిచేస్తారు, నీకెంతసేపు, ఈజీ కదా వెళ్ళి కలవడము, వెళ్ళి కలవచ్చు కదా అనేవాళ్ళు. నేను when I was in college, I said nothing doing, I will not meet చిరంజీవి గారు like that. నేను చిరంజీవి గారిని కలిస్తే ఆయన నన్ను నా పేరు పట్టి గుర్తుపట్టి నన్ను పిలవాలి, అప్పుడే కలుస్తా. అప్పుడు నేను కలిసే ప్రశ్నే లేదని చెప్పాను. అండ్ ఇట్ రియలీ వర్క్డ్. అంటే నేను ఎంత మేనిఫెస్ట్ చేసి ఉంటాను, నేను ఆయన్ని కలవాలంటే అలాగే కలవాలని. సో వాట్ యూ గ్రేట్ అచీవ్మెంట్ కదండి అది, అలా అనుకుని మనం జరగడము. అండ్ మనం అనుకుని అలా జరగడానికి రీజన్ కూడా చిరంజీవి గారేనండి. మళ్ళీ ఆయన
ఉన్న స్టేచర్ కండి, టు బి ఫ్రాంక్ చెప్పిన, నేను అనేది చాలా చిన్న వ్యక్తిని, నథింగ్ ఫర్ హిమ్. ఆయన చిటికేస్తే ముంబై నుంచి, హాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి కొరియోగ్రాఫర్స్ ఈజీగా వస్తారు. బట్ ఇంత కష్టపడే వాళ్ళని ఆయన గుర్తించి వాళ్ళని పిక్ చేస్తారు చూడండి. యా, నేను నిజంగా చెప్తున్నానండి, ఆణిముత్యాల్ని పిక్ చేస్తారు చిరంజీవి గారు. కరెక్ట్. ఒకప్పుడు లారెన్స్ మాస్టర్, లారెన్స్ మాస్టర్, ప్రభు మాస్టర్, ప్రభుదేవ గారు, యా యా, వీళ్ళందరినీ. కరెక్ట్. బట్ బట్ టెల్ మీ వన్ థింగ్, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు, ఆయనతో మాట్లాడారు, ఆ మాటలన్నీ అయిపోయాక ఎక్కడన్నా ఒక డౌట్ వచ్చిందా? అంటే అసలు ఎందుకు పిలిచారు చిరంజీవి గారు మమ్మల్ని? నాకుండే నాకేంటి తెలుసా, అసలు ఆయనకంతే వచ్చింది ఆ థాట్, ఎవరైనా ఆయనకు చెప్పారా? ఇట్లా ఏమో వస్తుంటాయి కదా మనకి, మనకు 100 క్వశ్చన్స్ వస్తాయి మైండ్ లో. కాదండి, ఆయన ఒక గొప్ప వ్యక్తి, మెగాస్టార్ గారిలా మాట్లాడలేదు. ఒక ఫ్యామిలీ మెంబర్ లా తనలా మాతో ఎంతో పరిచయం ఉన్నట్టు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తను ఎక్కడ కూడా అండి, నేను చెప్తున్నాను, ఎక్కడ కూడా ఆయన మెగాస్టార్ గారిలా మాతో బిహేవ్ చేయలేదు. ఒక ఫాదర్ పొజిషన్, ఒక అంటే ఆయన బిహేవియర్ నార్మల్ పర్సన్, నార్మల్ ప్రేమ అండి. అంటే మా పైన ఎంత ప్రేమ చూపించారంటే కంప్లీట్ గా, ఎంత అబ్జర్వేషన్ అంటే మా ఇద్దరిని అబ్జర్వ్ చేసి అలా చూస్తూ అలా నవ్వుతూ. ఫస్ట్ కాంప్లిమెంట్ అయితే నాకు ఇప్పటికీ మర్చిపోలేను. ఆయన మమ్మల్ని చూడగానే, మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు నన్ను 90s లో నన్నుని రాధని చూసినట్టు ఉంటున్నాను. అది చాలా పెద్ద, ఆ మాటకి కడుపు నిండిపోయింది నాకు. ఎంత అంటే నువ్వు చాలా బాగా చేస్తావు, మంచి భలే స్టైల్ ఉంటుంది నీది, స్టైల్ కూడా. అసలు ఆయన కొన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారు, భలే ఇచ్చారు. చూసుంటారు ఆయన, చూసారు, చూసి అది స్ట్రైక్ అయ్యి కరెక్ట్ గా ఆ వీడియో ఆయనకు బాగా ఎక్కడో టచ్ అయ్యి ఉంటుంది. యూ మస్ట్ హావ్ రియల్లీ ఫెల్ట్. కానండి, నేను నిజంగా చాలా మాట్లాడానండి కంగారులో. నాకు ఏది పడుతుంది మాట్లాడలేదు కాదు, మొత్తం కొంచెం అడిగారు ఎందుకు సందీప్ నన్ను అప్రోచ్ అవ్వలేదని. మొత్తం ఆ 3 years హిస్టరీ మొత్తం చెప్పేసి, సార్ ఇక్కడికి వెళ్ళాం, సార్ అక్కడికి వెళ్ళామని. బయటికి వచ్చిన తర్వాత ఏంటి నువ్వు మొత్తం చరిత్ర లేదు, ఆ ఎమోషన్. కానీ అంత టైం తీసుకొని ఆయన అందులో ఆ టైంలో మమ్మల్ని కంప్లీట్ గా చదివేసి, నన్ను చేరడానికి మీరు ఇంత కష్టపడ్డారా అని అనుకొని అసలు ప్రేమగా పలకరించి, చక్కగా ఉండండి లైఫ్ టైం మంచిగా, గాడ్ బ్లెస్ యూ బోత్. అండ్ అవకాశం ఇస్తారన్న విషయం అయితే నాకు తెలియదండి. పిలిచి మాట్లాడి అంతే మాట్లాడతారు, కలుస్తారు, అసలు సందీప్ ఏంటి అని తెలుసుకుంటారు. అండ్ తర్వాత ఏమన్నా ఫ్యూచర్ లో చెప్తారేమో అనుకున్నాం, కానీ ఆయన అవకాశం ఇస్తారని పొరపాటును కూడా అనుకోలేదండి. అంటే ఇక చెప్తున్నాను కదండి, నేను ఎప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నా హార్ట్లో ఉన్నది. అది ఏంటంటే, నేను శివుణ్ణి బాగా నమ్ముతా. అప్పుడు చాలా మంది పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత అంటారు కదా. నేను చిరంజీవి గారిని కలవక ముందు, చిరంజీవి గారిని కలిసిన తర్వాత అంటాను. దట్ ఈస్ వాట్ చిరంజీవి గారు ఈజ్ అంతే. అయితే ఆ రోజు కలిసి మాట్లాడి వచ్చేసారు, ఆ రోజు ఇచ్చారు పాట, ఆ రోజు చెప్పేశారు. అసలు బాస్ నీ ఫోన్ నెంబర్ చెప్పన్నారు. అసలు ఇప్పుడు కూడా నాకు ఎట్లా ఉందంటే, అంటే వర్డ్స్ గుర్తెచ్చుకుంటే సో హ్యాపీ. చాలా ప్రేమగా మాట్లాడతారు. ప్రేమ అది ఒక భగవంతుడు భక్తుడి మీద చూపించిన ఒక భక్తుడు. మై గాడ్, సరియల్. నేను ఒకసారి ఇట్లాగే చిరంజీవి గారిని ఇట్లాగే ఆయన పిలిస్తే వెళ్ళాను కలవడానికి. వెళ్తే ఆయనతో మాట్లాడి ఈమెలాగానే లొడలొడ నాకు ఏం అనిపించిందో అది మాట్లాడుతూనే ఉన్నా, నాన్ స్టాప్ నాన్ సెన్స్. అంత అయిపోయాక కింది దాకా వచ్చారు, కారు ఎక్కుతుంటే ఆయన అక్కడే ఉన్నారు. ఉండి నన్ను, సార్ మిమ్మల్ని కలిశాను, నాకు కడుపు నిండిపోయింది అన్న. అంటే నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు కడుపు నిండిపోయింది అనకూడదు, మనసు నిండిపోయింది అనాలి. ఆయన భలే చిన్న చిన్న జోకులు భలే, నా మనసు నిండిపోయింది అనాలి. అంటే సార్ ఎప్పుడైనా మిమ్మల్ని ఒకవేళ కాంటాక్ట్ చేయాలంటే, ఆహా వచ్చావా, పాయింట్స్లోకి వచ్చావా అనేసి నా ఫోన్ తీసుకొని ఆయన నంబర్ డయల్ చేసి, ఇది నా నంబర్ అన్నారు. అంటే see what is the greatness of such a legendary actor is his humility. అంటే ఇంత అచీవ్ చేసినా ఏదో అంటారు చూడండి, ఇంకా హంబుల్గా ఉండటం, వినయం, ఎంత హ్యూమిలిటీ. అందుకనే ఆయన ఈ రోజు కూడా ఈ సచ్ అ లెజెండరీ, ఈజ్ అ లెజెండరీ యాక్టర్. అది ఇప్పటి నుంచి కాదండి, మీకు నేను నమ్మరు. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా వింటాను ఏంటంటే, చిరంజీవి గారి గురించి ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. నేను కొన్ని చాలా దగ్గర నుంచి చూసా. వజ్రోత్సవాల్లో నేను డాన్సర్కి వెళ్ళినప్పుడు ఆయన చాలా దగ్గరగా చూసా. ఆ రోజు చాలా ఎమోషనల్ గా మాట్లాడినవి ఇవన్నీ కూడా చూసా నేను అక్కడ చిరంజీవి గారిని. ఆయన అంత కోపంలో కూడా మేమంతా ఒకటే ఫ్యామిలీ అని మాట్లాడింది చూస్తే
ఇదా చిరంజీవి గారు అంటే వెనక నుంచి మేమందరం సో అలా ఇన్స్పైర్ అయిన వ్యక్తులు అనమాట మేమంతా. ఈ మధ్య ఇప్పుడైతే గత ఒక 7-8 ఏళ్ళుగా అయితే ఆయన ఒక ఫాదర్ ఫిగర్ అయిపోయారు ఇండస్ట్రీలో. లైక్ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఐఎమ్ దేర్ అన్నట్టు హీ గివ్స్ దట్ ఒక భరోసా. అసలు చాలా బయటికి రానివి చాలా ఉన్నాయండి. ఇంకా తన సాయం తీసుకున్న వాళ్ళు చాలా విషయాలు చాలా మందికి తెలియదు. ఇండస్ట్రీ పరంగా ఎంత మందికి హెల్ప్ చేస్తున్నారు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ రోజు కూడా ఇప్పుడు సందీప్ గారికి అవకాశం ఇవ్వడం ఒకటి, కానీ నా గురించి ఇలా అన్నారని నేను చెప్పడం మూమెంట్ అన్నమాట. సార్ ఏంటంటే జ్యోతి గురించి అన్నారనమాట. సాంగ్ అంతా ఇచ్చారు నాకు, సాంగ్ ఇచ్చి సందీప్ ఈ సాంగ్ నువ్వు కంపోజ్ చేయాలి, ఒక బాధ్యతగా నీకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకో అని ఒక బాధ్యతగా చెప్పారు. చెప్పిన తర్వాత సార్ ఓకే సార్ అంటే తర్వాత జ్యోతి నువ్వు కూడా రావాలి మరి సెట్కి, నువ్వు వస్తావా రావట్లేదా, ఇద్దరు కలిసి చేయాలన్న. అయ్యో అంటే రావా అని అడిగారు. అంటే లేదు సార్ వస్తాను సార్ అంటే తనకు షాకింగ్ లో ఉందన్నమాట. సో ఆ షాక్ లో చెప్పారు. ఇదంతా చెప్పిన తర్వాత అగైన్ కొంచెం సేపు తర్వాత ఈ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హిజ్ పాస్ట్, అంటే ఎలా జరిగింది, ఎలా ఉండేవారు ఆయన, ఎంత ఛాలెంజింగ్ ఉండేవారు, ఇవన్నీ చెప్పారు మాకు. బట్ హీఈస్ హ్యావింగ్ దట్, నేనేమంటానంటే అండి చిరంజీవి గారికి ఈ సాఫ్ట్ కార్నర్, ఈ టాలెంట్ని పిక్ చేయడము లేకపోతే అందరికీ హెల్ప్ చేయడం అనేది ఇన్బిల్ట్ గా ఉంది, బై బర్త్ వచ్చింది.